ఎంతటి గురువైనా, ఎంత పెద్ద సాధకుడైనా యుగధర్మాన్ని బట్టి, ఆయన ఎత్తిన జన్మను బట్టి కొన్ని చిన్న చిన్నగా అవి ఆయనకు అవసరం లేకుంటాయి. కానీ జనముల యొక్క వాస్తవికతను బట్టి అవి ప్రదర్శించాల్సి వస్తూ ఉంటుందది. ఆ అవలక్షణాలను గ్రహించి గురువుని తూలనాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది ధర్మం కాదు. నా గురువులో కనిపించే ప్రతిదీ లీలయ్య అని గ్రహించిన వాడు ఉత్తమమైన శిష్యుడు. ఒక గులాబీ చెట్టు ఉంటుందమ్మా, అక్కడికి వెళ్ళి అందమైన గులాబీ పువ్వులను తీసుకోకుండా దానికి ముళ్ళున్నాయని పేరు పెట్టి వచ్చేవాడు శిష్యుడు కాడు. నీకు గులాబీ పువ్వులతో పని, ముళ్ళతో పని లేదు. నా గురువు పేదవాడు, నా గురువు నిమ్న కులస్తుడు, నా గురువుతోటి పెద్ద గుడి గోపురం లేదు. ఇవన్నీ ఉంటాయా అండి కులం? అంటే ఇప్పుడు వర్తమానంలో చూస్తున్నారు, ఇప్పుడు వర్తమానంలో అవి చూస్తున్నారు. స్టేటస్ చూస్తున్నారు, క్వాలిటీ చూస్తున్నారు, హోదా చూస్తున్నారు. ఉత్తమమైన శిష్యునికి ఈ లక్షణాలు ఉండకూడదు.